హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం శారీలో కట్ చేసుకున్న స్ట్రైట్ పీస్తో థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్ట్రైట్ పీస్తో కూడా థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుందండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి. బ్లౌజ్ పైన మనము వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్న శారీ పీస్ని ఇలా పెట్టి ఒక పావించు వెడల్పుతో చుట్టూ కుట్టుకుంటూ రావాలండి మెల్లిగా. ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కుట్టుని కట్ చేయకుండా చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. నెక్ చుట్టూ కూడా ఇలా కట్స్ ఇచ్చుకుంటూ రావాలి. ఈ పైపింగ్ థ్రెడ్ 12 నెంబర్ అయితే తీసుకున్నానండి నేను. ఇదైతే చాలా సన్నగా ఉంటుంది. పైపింగ్ చేసుకున్న ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కుట్టుకున్న కుట్టు పైన ఈ థ్రెడ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఆ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా చూసి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఈ థ్రెడ్ మనం వేసుకున్న కుట్టు పైనే రావాలి. చూడండి ఎంత సన్నగా వస్తుందో పైపింగు. ఇదేలాగా నెక్ మొత్తం కుట్టుకుంటూ వద్దామండి. క్లాత్ని ఏమాత్రం లూజ్ అవ్వకుండా టైట్గా కుట్టుకుంటూ రావాలి. థ్రెడ్ ఇలా మనం కుట్టుకున్న కుట్టు పైనే వచ్చి ఫోల్డ్ చేసుకుంటూ వస్తే సన్నగా వస్తుందండి. లాస్ట్లో ఖర్చు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలండి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా మిషన్తోనే డబల్ స్టిచ్ వేసుకుంటూ రావచ్చండి. కస్టమర్ చాయిస్ని బట్టి మనము హెమ్మింగా లేక ఇలా మిషన్తోనే కుట్టు వేయమంటారా అడిగి వేయాలండి. ఇదేలాగా చుట్టూ కుట్టుకుంటూ రావాలి డబల్ స్టిచ్. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. స్ట్రైట్ పీస్తో కూడా మనం ఇలా థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత సన్నగా ఉందో. హ్యాండ్స్కి కూడా సేమ్ అదేలాగా చేసుకోవాలండి పైపింగు. హ్యాండ్ పీస్ని కింద పెట్టి మనం వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్న శారీ క్లాత్ని ఇలా పైన పెట్టి కుట్టుకుంటూ రావాలి ఒక పాదం వెడల్పున. మనం కుట్టుకున్న కుట్టు పైనే ఇలా థ్రెడ్ పెట్టి ఫోల్డ్ చేసి ఇలా టైట్గా ఫోల్డ్ చేసి లాగి పెట్టి కుట్టుకుంటూ రావాలి.
ఇలా పైపింగ్ అయితే వేసుకున్న తర్వాత దీనికి కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. చూడండి హ్యాండ్కి కూడా ఎంత నీట్గా ఎంత సన్నగా వచ్చిందో పైపింగు. రెండో హ్యాండ్కి కూడా సేమ్ అదేలాగా పైపింగ్ వేసుకుంటూ వచ్చేసామండి. చూడండి టూ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.